ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ నేతలు బరితెగించారు. ఉద్యోగం కావాలంటే తమ పక్కలోకి రావాలని మహిళల్ని వేధిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ ఉద్యోగినికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఇటీవలే ఉద్యోగం తీసేసిన శానిటేషన్ కాంట్రాక్టర్ టీడీపీ నేత యుగంధర్ ఆ మహిళను వేధించాడు. ఉద్యోగం కావాలంటే తన కోరిక తీర్చాలని మరో వ్యక్తితో ఫోన్ కాల్ చేయించాడు యుగంధర్. తాను అలాంటి దాన్ని కాదని మహిళ ప్రాధేయపడినా వదలలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ వద్దకి ఇప్పుడు ఈ పంచాయతీ చేరింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏంటి దారుణం? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కీచక పర్వాన్ని ఏ రకంగా చూడాలి? ప్రస్తుతం బాలకృష్ణ పిఏ వరకు ఇది చేరిందని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. ఎందుకంటే టీడీపీ కూటమి నేతల బరి తెగింపు వ్యవహారాలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్న ఉద్యోగాన్ని తొలగించి అదే ఉద్యోగం తిరిగి కావాలంటే లైంగిక వాంఛ తీర్చాలని మహిళపై ఒత్తిడి చేసిన భాగవతం ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రకంపన రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఆ మహిళ చాలా 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 సంవత్సరాల నుంచి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటరీ వర్కర్ గా పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్యనే టీడీపీ నేత అదేవిధంగా శానిటరీ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి యుగంధర్ ఆ ఉద్యోగాన్ని తీసేశారు. ఈ నేపథ్యంలోనే తన అనుచరుల నుంచి ఆమె పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. తిరిగి ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా తమ లైంగిక వాంఛ తీర్చాలని పదే పదే ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నారు. తాను అలాంటి దాన్ని కాదు, తనకి ఇష్టం లేదని మహిళ ప్రాధాన్యపడుతున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున బాలకృష్ణ పిఏల వరకు ఈ వ్యవహారం చేరింది. మరోవైపున పోలీసులు కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ కావడంతో తమకేం సంబంధం లేదని బాలకృష్ణ ఆ పిఏల నుంచి వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో పోలీసులకి చేరవేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు దాకా కగ్గాలప్ప అదేవిధంగా యుగంధర్ అనే టీడీపీ నేతలు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆల్రైట్ శివారెడ్డి.